గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా 22 సర్గలు పూర్తి చేసి 23వ సర్గంలో 41వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 42వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయకైశ్చాపవిభ్రస్తై వజ్రకల్పై సుదారుణై ధారయంతి స్మ సంక్రుద్ధ్వా మేఘా ఇవ మహాగిరిన్. కోపించిన వాళ్ళై వాళ్ళు ధనస్సుల నుండి బయలువెడలిన వజ్రాయుధం వంటి చాలా భయంకరమైన బాణాలతో అతన్ని మేఘాలు పర్వతాల్లాగా చీల్చారు. మేఘాలు పర్వతమును చీల్చినట్టు చీల్చారు. మేఘాలు పర్వతం చీల్చడం కాదు, పర్వతం మేఘం పోతుంటే రెండుగా చీలుతుందన్నమాట. అదనమాట. తతః క్రుద్ధో దశగ్రీవ కాలాగ్నిరివ మూర్ఛిత శరవర్షం మహాఘోరం తేషాం మర్మ స్వపాతయేత్. అప్పుడు కోపించిన రావణాసుడు ప్రయాగ్నిలాగా విజృంభించి వాళ్ళ మర్మస్థానాల యందు భయంకరమైన బాణవర్షం కురిపించాడు. ముసలాని విచిత్రాణి తతో భల్ల శతాని చ పట్టిశాంశ్చైవ శక్తిశ్చ శతఘ్నీర్ మహతీరపి పాతయామాస దుర్ధర్షే తేషాం ఉపరి విస్థిత. ఎదిరింపశక్యంగా నా రావణాసుడు స్థిరంగా నిలిచి విచిత్రమైన ముసలాల్ని, వందల కొలది భళ్ళ బాణాలని, పట్టిశాలని, శక్తుల్ని, గొప్ప శతఘ్నుల్ని వాళ్ళపైన ప్రయోగించాడు. అపవిద్దాస్తుతే వీరా వినిష్పేతు పదాతయ తతస్తేనైవ సహసా సీదంతి స్మ పదాతిన మహాపంకమివాసాధ్య కుంజరా షష్ఠిహాయన. ఆ విధంగా చెదరగొట్టబడ్డ ఆ వీరులందరూ కూడా మళ్ళీ శీఘ్రంగా అతని మీదకి వచ్చారు. ఆ తర్వాత ఆ ఆయుధ వర్షం చేత నడుస్తూ యుద్ధం చేస్తున్న ఆ వరుణపుత్రులు గొప్ప బురదలో చిక్కుకున్న 60 సంవత్సరాల వయసు గల ఏనుగుల్లాగా కనపడుతున్నారు. అలా క్షీణించి కనపడుతున్నారు. సీదమానాన్ సుతాన్ దృష్ట్వా విహ్వలాన్ స మహాబల ననాద రావణో హర్షాన్ మహానన్ అంబుధరో యథా. రావణాసురుడు క్షీణబలులైన ఆ వరుణపుత్రులను చూచి సంతోషంతో మేఘధ్వని, పెద్ద మేఘం ధ్వని ఎలా చేస్తుందో అలా పెద్దగా అరిచాట. తతోర్రక్షో మహానాదాన్ ముక్త్వా హంతి స్మ వారుణాన్ నానా ప్రహరణోపేతైర్ ధారాపాతైర్ ఇవాంబుద. ఆ తర్వాత రావణాసురుడు చేతికి అందిన ఆయుధాలతో జలధారాపాతాల చేత మేఘం ఎలా కులుస్తుందో అలా వరుణ కుమారుల్ని బాణాలతో కొట్టాడు. తతస్థే విముఖా సర్వే పితా ధరణీతరే రణాత్ స్వపురుషై శీఘ్రం గ్రహణ్యేవ ప్రవేశిత. యుద్ధ పరాంగులై నేల మీద పడిన వారిని అందరినీ వారి మనుషులు యుద్ధరంగం నుండి తొలగించి ఇండ్లకి తీసుకెళ్లారు. తాన బ్రవీత్తతో రక్షో వరుణాయని వేద్యతాం రావణం త్వ బ్రవీన్ మంత్రి ప్రహసో నామ వారుణ. అప్పుడు రావణాసురుడు వాళ్లతో, ఆ తీసుకెళ్లే వాళ్లతో చెప్పారు. అంటే వాళ్ళు పడిపోయిన వాళ్ళని తీసుకెళ్తున్నారు కదా మనుషులు, వాళ్ళ మనుషులు, వాళ్ళతో చెప్పాడు, ఈ సంగతి వరుణుడికి చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రహాసుడనే వరుణుడి యొక్క మంత్రి రావణుడితో అన్నాడు, గతః ఖలు మహారాజో బ్రహ్మలోకంజలేశ్వర గాంధర్వం వరుణశ్రోతం యంత్వమా వయసే యుధి. ఎవరిని నువ్వు యుద్ధానికి పిలుస్తున్నావో ఆ మహారాజు జలాధిపతి అయిన వరుణుడు ఇప్పుడు సంగీతం వినడానికి బ్రహ్మలోకానికి వెళ్ళి ఉన్నాడయ్యా. తత్కింతవ వృధా వీరా పరిశ్రమ్య గతేన్ రూపే ఏతు సన్నిహిత వీరా కుమారస్థే ప్రాజిత. ఓ వీరుడా, రాజు లేనప్పుడు నువ్వు వ్యర్థంగా ఎందుకు ఈ శ్రమ నీకు? ఇక్కడ ఉన్న వీరులైన వరుణి పుత్రుల్ని నువ్వు ఓడించే ఉన్నావు కదా. రాక్షసేంద్రస్తు తత్శ్రుత్వా నామ విశ్రావ్య చాత్మన హర్షాన్నాదం విముచ్చన్వై నిష్క్రాంతో వరుణాలయాత్. రావణుడు ఆ మాటలు విని వెంటనే తన పేరు పెద్దగా చాటుకొని సంతోషంతో ధ్వని చేస్తూ ఆ వరుణ లోకం నుండి వెళ్ళిపోయాడు.
ఆగదస్తు పథాయేన తేనైవ వినివృత్య సహ లంకామభిముఖో రక్షో నభస్థలగతో యయో. ఏ దారిని వచ్చాడో ఆ దారినే వెనక్కి మరలి లంకాభిముఖుడై ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే త్రయోవింశ సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 23వ సర్గ. రేపు 24వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.